హిందూ నమస్కారం. రాహుల్ గాంధీ గారి మధ్యన కొత్త రాగం అందుకుందనమాట. ఏమనంటే హిందువుల్ని విభజించి పాలించడం. అదే విధంగా చూద్దాం మనం ఒకసారి. మిస్ ఇండియా కాంపిటీషన్లో ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఒక మహిళ కూడా లేదు అని మాట్లాడుతున్నమాట. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది అందానికి సంబంధించిన పోటీ. సరే, అందులో ఎవరైనా కానీ ఉండొచ్చు, ఏదైనా కానీ కావచ్చు. దాన్ని కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు, సరే ఇదే విధంగా మాట్లాడదామండి ఒకసారి. ఈయన దళితుల గురించి ఈ విధంగా మాట్లాడాడు కదా, ఎంతో గొప్పగా మాట్లాడాడు కదా. అయితే వీళ్ళ రాజకీయాలలో కూడా ఒక ప్రధానమంత్రి అయినా కానీ దళితుడు ఉన్నాడా? సరే, ఒక్కడక్కడ కానీ ఒక ముఖ్యమంత్రిలో లేకపోతే పార్టీ అధ్యక్షులను ఎక్కడైనా కానీ పెడితే వాళ్ళని ఏదో ఒక దొంగ సాకులు చెప్పేసి వెంటనే వాళ్ళని దింపి మళ్ళీ వెంటనే వీళ్ళే ఎక్కేస్తారంట ఈ గాంధీ ఫ్యామిలీ. చూడండి, ఇదివరకు ఈ బ్రిటిష్ వారు ఏదైతే ఉన్నదో విభజించి పాలించారే సూత్రాన్ని వీళ్ళు బాగా అందిపుచ్చుకున్నారనమాట. అదే సూత్రాన్ని ఇప్పుడు ఈ ఏదైతే ఉందో పాకిస్తాన్ని వేరు చేయడంలో ఉపయోగించారు వీళ్ళ తాతలు ఎవరైతే ఉన్నారో. ఈయన ఇప్పుడు హిందూ సమాజంలో కులాలుగా ఇంకా ఇప్పటికే వేరుగా ఉన్నారు. నా కులం నీ కులం అనుకుంటూ, నాది ఎక్కువ కులం నీ తక్కువ కులం అనుకుంటూ ఈ విధంగానే ఉన్నారు. దీన్ని ఇంకా క్లిష్ట పరిస్థితిగా చేయాలని చూస్తున్నారు. ఈయన ఎవరైతే ఈ రాహుల్ గాంధీ ఉన్నారో వీళ్ళకి ఒకటే సూత్రం, వీళ్ళది ఎంతసేపటికి విభజించి పాలించాలనే సూత్రాన్ని నమ్ముతారన్నమాట. వీళ్ళు ఈ హిందూ సమాజాన్ని ఎంతసేపటికి కలవనివ్వరనమాట. వీళ్ళు ఎప్పుడైతే కలుస్తారో అంటే వాళ్ళని విడదీయాలి, హిందువులందరూ విడదీయాలనేసి ఏదో విధంగా చేయాలనేసి వీళ్ళ యొక్క కుట్ర చేస్తుంటారనమాట. హిందూ సమాజమా, మనం ఇప్పటికైనా కానీ కులాలుగా కాకుండా ప్రాంతాలుగా కాకుండా ఈ ఏదైతే ఉన్నాయో పార్టీలు ఏవైతే ఉన్నాయో పార్టీలుగా కాకుండా హిందూ సమాజం హిందువులకు ఎప్పుడైతే ఆపద కలుగుతుందో అందరూ ఏకమవుతానే మనకి మనుగడ ఉంటుంది. లేదు అని అంటే ఇటువంటి వాళ్ళు మధ్యలో వస్తూనే ఉంటారు, పొలాలు పెడుతూనే ఉంటారు. కాబట్టి హిందువులారా, మనం ఎవరో చెప్తే కానీ ఆలోచించే సోయిలో లేవు. మనం ఇప్పటికైనా కానీ మనం సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తిలో మనం ఉన్నాం ఇప్పటికీ. కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తారనేసి ఈ చిన్న ప్రయత్నం. జై హింద్.